యోహాను యొక్క ప్రస్థానం ప్రారంభం ఇక్కడ నుంచి మనం గమనించగలుగుతాం. జకర్యాతో ఆ దేవుని దూత మాట్లాడుతుంది. జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. దేవునికి స్తోత్రం. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడు కన్ను. ఆ ప్రార్థన ఫలితం చెబుతున్నాడండి దూత. నీ వినపడినటువంటి ప్రార్థన, నువ్వు చేసినటువంటి మొర, నువ్వు పెట్టినటువంటి విజ్ఞాపన, దాని ఫలితం ఏంటంటే నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడు కంటుంది. అతనికి యోహానని పేరు పెట్టుదు. ఎంత గొప్ప శుభవార్తను దూత ఆ జకర్యా, యాజకుడైనటువంటి జకర్యాకు తెలియజేస్తున్న మనం గమనించగలం. పుట్టే కుమారుడు కూడా దేవుని చేత ఆదేశించబడినటువంటి మాట ఏంటంటే, అదే రీతిగా ప్రభువైన దేవుని వైపు ఇశ్రాయేలు వారిని, దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పే పని చేస్తాడని, అందుకు అతడు ఎలాంటి వాడై ఉండాలంటే, ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసము ముట్టకూడదట, మద్యమైనను త్రాగకూడదట, తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడై ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప బాధ్యతను, పరిచర్య బాధ్యతను దేవుడు యోహాను పైన ఉంచుతున్నాడో మనం ఇక్కడ గమనించగలం. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా అతడు ఎవరిని పోలి ఉంటాడో కూడా ఆ క్రింద వచనాల్లో రాయబడి ఉంది. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దానికి జకర్యా యొక్క స్పందన ఏంటో తెలుసా? జకర్యా యొక్క మాటలేంటో తెలుసా? 18వ వచనం చదువుకుందాం. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచిందని ఆ దూతతో చెప్పాను. దూతేమో నీ ప్రార్థన వినపడింది, జకర్యా భయపడవద్దు, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది, కనును అతనికి యోహాను పేరు పెట్టుదువు అని దూత చెబుతుంటే, జకర్యా వాయిస్ ఏంటంటే, జకర్యా మాట ఏంటంటే, జకర్యా యొక్క స్పందన ఏంటంటే, ఇది నాకు ఎలాగూ తెలియను, ఇది నాకు ఎలాగూ జరుగును, నాకు ఇది ఎలా జరుగుతుంది అంటే, నేను ముసలివాడను కదా, నా భార్యయు కూడా బహుకాలము గడిచి నా వృద్ధురాలు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడండి. కానీ దూత ఎంత గట్టిగా నొక్కి చెబుతుందంటే 19వ వచనంలో, ఎవరు అనుకుంటున్నావా నన్ను, ఏమనుకుంటున్నావు అని గబ్రియేలు దూత మాట్లాడుతూ, నేనెవరినో తెలుసా, సాక్షాత్తు దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు దూతను, నీతో మాట్లాడడానికి, ఈ సువర్తమానం నీకు తెలియచేయడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత పంపబడినటువంటి దూత గబ్రియేల్ అండి. ఆ గబ్రియేలు యొక్క దూత యొక్క వర్తమానము విన్నటువంటి జకర్యాను మనం ఇక్కడ చూస్తాం. ఆ మాట తర్వాత 20వ వచనం అంటాడు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీ వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాట్లాడలేక మౌనివై ఉందువు. ఎప్పుడు జరుగుతాయట? జకర్యా ఏమో, నేను ముసలివాడనయ్యా, నా భార్య ఏమో బహుకాలము గడిచిన వృద్ధురాలు, మాకు ఇది ఎలాగునా జరుగును అని మాట్లాడుతుంటే, దూత ఏం చెప్తుందో తెలుసా? వాటి కాలముల యందు అవి జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందుకే దూత చెబుతుంది, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడింది. వినపడిన ప్రార్థన పనిచేసిందండి. దేవునికి స్తోత్రం. వినపడిన ప్రార్థన ఏం చేసింది? పని చేస్తుంది. కనబడిన పని దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. అందుకే ఈ సంఘములో, ఈ ఆలయములో నీవే పని ఎంచుకున్నా, ఏ పని చేసినా అది దేవుడు చూస్తాడు, దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని అందిస్తాడండి. జకర్యాతో మాట్లాడుతూ ఉంది దూత, వాటి కాలముల యందు నెరవేరును. 24వ వచనం చదువుకుందాం. ఇంకా బాప్తిస్మిచ్చి యోహాను పుట్టల కదా, ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసి
నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసినని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉండెను. చాలండి. చదువుకున్నటువంటి ఈ వచనాలలో మనం గమనిస్తే ఎలిజబెత్ గర్భవతి అట. ఎలిజబెత్ ఆమెకి ఎన్ని సంవత్సరాలు? పండు ముసలది. కానీ ఏం జరిగింది అమ్మా? ఎంత గొప్ప మార్పు జరిగిందంటే ఎలిజబెత్ గర్భవతి అట. ఆ తర్వాత అధ్యాయాలు చూస్తే మరియా గర్భవతి అట కదా. చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు క్రీస్తు జననం అని ఒక నాటిక పిల్లల చేత వేయించేవాడిని. చాలా చోట్ల తిరిగాం. అప్పుడు పిల్లలను టీమును తీసుకొని చాలా చోట్ల ప్రదర్శించడం జరిగింది. అందులో ఒక డైలాగ్ ఏంటంటే, యోసేపు ఈ మరియా గర్భవతి అయిన సంగతి తెలుసుకొని ఆమెను అవమానపరచనొల్లక కదా రహస్యంగా విడినాడాలనే ఉద్దేశంతో ఆలోచించుకుంటున్నటువంటి సన్నివేశం ఎలా ఉంటుందంటే, ఒక మందిరంలో అటు ఇటు తిరుగుతూ ఎంపర్లాడుతుంటారే, అటు ఇటు తిరుగుతూ ఏమీ పాలుపోక ఏమీ ఆలోచన లేక ఉన్న సమయంలో ఆయన చెప్పే డైలాగ్ ఏంటంటే, మరియా గర్భవతి అట. మరియా గర్భవతి అట. ఇప్పుడేమో మరియ కాదు, మరియ కంటే ముందు ఒక ముసలామె కూడా, ఎవరామె? ఎలిజబెత్. ఆమె కూడా ఎవరట? ఎలిజబెత్ గర్భవతి అట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ 2 విషయాలు మనం ఆలోచన చేస్తే నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ ఆలోచన దేవుడి సంవత్సరం ఇస్తున్నాడంటే దాన్నే మీతో పంచుకుంటూ ఉన్నాను. 2 విషయాలు, ఒక ఆమెమో ముసలామె, ఒక ఆమెమో వయసామె. ఒక ఆమెమో కన్యక, వివాహము కానటువంటిది, పురుషుని ఎరిగినటువంటి కన్యక, ఆమె గర్భవతి. అలాగే వివాహమై ఎన్నో ఏండ్ల తరబడి ఉన్న పిల్లలు లేనటువంటి గొడ్రాలు అయినటువంటిది ముసలి ఆమె ఈ ఎలిజబెత్. ఒక్కసారి ఇమాజినేషన్ చేసి చూడండి, ఆలోచించి ఊహించి చూడండి. ఆనాటి సమాజంలో ఈ సందర్భం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఏ రీతిగా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సమాజం ఎలా ఆలోచన చేసి ఉంటారు. చూడండి, కొంచెం దాన్ని మనం ఈనాడు ఆలోచన చేస్తే, ఈ రోజుల్లో ఈ ట్రెండ్కి మనం ఆ సంఘటన మనం ఆలోచన చేస్తే, బ్రేకింగ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం. ఆ రోజు కూడా ఈ సంఘటన బ్రేకింగ్ న్యూసేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏది చేసినా బ్రేకింగ్ ఏనారా? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. దేవుడు ఏది చేసినా ఒక ఫ్లాష్ న్యూస్, ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసినని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉండెను. ఏంటంటే ఆమెకున్నటువంటిది ఏంటి? భార్య భర్తలుగా జతపరచబడిన దగ్గర నుంచి వారికి పిల్లలు లేరండి. ఆమె గొడ్రాలు. ఈ పండు వృద్ధాప్యంలో, ముసలితనంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. జకరియా యొక్క ప్రార్థన విని తన భార్య అయినటువంటి ఎలిజబెత్తుకు కుమారుని ఇవ్వబోతున్నాడు. ఆమె అంటుంది, ఆమె అన్న మాట ఏంటో తెలుసా? మనుషులలో నాకుండిన అవమానం, మనుషులలో నాకుండిన అవమానం. అవమానం అనేది ఎట్లా ఉంటుంది చెప్పండి? అవమానాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? ఒక మాట చెప్పాలంటే అవమానాన్ని మాటలలో చెప్పలేమండి. అవమానాన్ని అది ఎవరికి జరిగినా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అవమానాన్ని ఎవరికి చెప్పుకోలేం. దాన్ని ఇంకోలాగా చెప్తే ఆ బాధలో గట్టిగా కూడా ఏడవలేం.
ఎందుకో తెలుసా, నీ ఇంటిలో నుంచి ఒక ఏడుపు వినిపిస్తుంటే జనాలు ఏమనుకుంటారు తెలుసా? ఏంటి వాళ్ళు ఏడుస్తున్నారు, ఏం జరిగింది అంటారా లేదా? అందుకే ఒక అవమానాన్ని తట్టుకోవాలనంటే మామూలు మాటలు కాదండి. ఆమె ఎన్ని సంవత్సరాల అవమానాన్ని భరించిందో తెలుసా? పెళ్ళైన మొదలు ఇప్పటి వరకు కూడా అదే అవమానాన్ని భరించిందండి, మోసిందండి. ఆమె సంతోషిస్తుంది. మనుషులలో నాకుండిన ఇంతవరకు మనుషుల్లో నాకుండిన అవమానమే ఉంది, ఆశీర్వాదము లేదు, గొప్పతనం లేదు, నిండుదనం లేదు, ముత్తైదు వంటలు లేదు, ఎవరు ఏ దయ్యానికి నన్ను పిలవటం లేదు. పిలుస్తారమ్మా గొడ్రాలని? పిల్లలు లేనటువంటి దాన్ని ఎవరిని పిలుస్తారా? పొరపాటున ఎదురొచ్చినా కానీ ఏమంటారు తెలుసా? చి ఎక్కడ దీని ముఖం చూసాము, ఏం జరిగిద్దో అనే ఆలోచనతో పోతాడు తప్ప మంచిగా పోరండి. మనుషులు ఎదురొచ్చినప్పుడు అలా అనుకోకండి. వాళ్ళు గొడ్రాలైనా ఇంకొకళ్ళైనా మనుషులు ఎదురొస్తే మనకేదో జరిగిద్దని భ్రమపడకండి, ఆలోచించకండి, అనుమానించకండి, సందేహించకండి. ఎందుకో తెలుసా? అది కూడా చెప్పాలి మీకు, అది చెప్పి ముందుకు వెళ్తా. ఎందుకో తెలుసా? ఎవరో ఎదురొస్తే నీకు మంచి జరిగితే ఇంకా దేవుడు ఎందుకర్రా? అర్థమైందా? మనిషి ఎదురొస్తే మనకేదో జరిగిద్ది అనుకోవడం చాలా తెలివి తక్కువతనం అండి. అవమానాన్ని సహించిందట. దేవుని ద్వారా గర్భవతి అయినటువంటి తర్వాత అంటుంది, మనుషుల్లో నాకుండినటువంటి అవమానాన్ని తీసివేశాడు. దేవునికి స్తోత్రం. అవమానాన్ని తీసి ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. నేను అదే రాసుకున్నాను ఇక్కడ, అవమానాన్ని ఆశీర్వాదముగా మార్చిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందుకు ఎలిజబెత్ గర్భవతి అట. శిశువు ఎలాగున సంతోషించి గంతులు వేసిన సంగతి ఎలిజబెత్ చెబితే కానీ మరియకు తెలియలేదండి. ఆ తర్వాత మరియ ఎలిజబెత్ ఇంట్లో ఎంతకాలం ఉందట? ఎన్ని నెలలు ఉందట? 3 నెలలు ఉందట కదా. అక్కడ మనం ఒక మాట అనుకున్నాం, మరియకు 3వ నెలట. మరియకు 3వ నెలట. మరియకు 3వ నెల అంటే ఏమికి ఎన్నో నెల? 9వ నెల. మరి 9వ నెల అప్పుడు ఏం కావాలి? డెలివరీ కావాలరా, అంతేనా? 57 చూడండి. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కన్ను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు, వాటి కాలములు యందు అవి నెరవేరును. ప్రసవ కాలం వచ్చినప్పుడట ఎలిజబెత్ కుమారుని కందట. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ యొక్క ఎలిజబెత్ కూడా ప్రసవ కాలం వచ్చినప్పుడట కుమారుని కందట. కుమారుని కన్న తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ రోజులో వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే సున్నతి చేయించడం, నామకరణం, పేరు అంటారే, పేరు పెట్టించడం. చూడండి ఆ క్రింద వచ్చిన వాళ్ళు ఉంటుంది. 8వ దినం వచ్చిందట. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చినప్పుడు తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా. చాలండి. సున్నతి అంటే ఇప్పుడు మనం బాప్తిస్మం కదా, దాని స్థానంలో బాప్తిస్మం. సున్నతి చేసే సమయంలో ఏం చేశారట వీళ్ళు? పేరు పెడుతున్నారట. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. సున్నతి ఎప్పుడు చేపిస్తాం అంటే బాప్తిస్మం ఎప్పుడు చేపిస్తాం మనం? లేదా మన పిల్లలకి బాప్తిస్మం ఎప్పుడు ఇప్పిస్తామో పేరు ఎప్పుడు పెడతాం? ఇది క్లారిటీ అవ్వాలి. పేరేమో ముందే పెట్టుకుంటాం, బాప్తిస్మం ఎప్పుడు ఇస్తాం? మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత పెళ్ళికి వచ్చినప్పుడు అప్పుడు బాప్తిస్మం ఇస్తాం. ఎందుకు? బాప్తిస్మం అయిపోతే ఏ గారు నీ కొడుకు పెళ్ళి నీ కూతురు పెళ్ళి చెయ్యడు కాబట్టి అప్పుడు ఇస్తాం. ఇక్కడ ఎలాంటి మంచి సాంప్రదాయం ఉందో తెలుసా? సున్నతి జరిగింది, పేరు నామకరణం జరిగింది. ఎంత గొప్ప సాంప్రదాయం అండి. మన కుటుంబాల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగాలి. ఈ విలువలను మనం విడిచిపెట్టాం, వీడు మర్చిపోయాం. వారు ఎంత చక్కగా ఆలోచన చేశారంటే సున్నతి, నామకరణం, అలాగే బాప్తిస్మము, పేరు. అవునా కాదా? అసలు పేరు ఎవరు పెట్టాలి? అభిషిక్త గురువు పెట్టాలండి.
అభిషేకించినటువంటి గురువు నామకరణం చేయాలి. కోర్స్ మీరు చెప్పింది చేస్తారు, కానీ పేరు నామకరణం చేసి అధికారికంగా నామకరణం చేసి ప్రకటించాల్సింది ఎక్కడ, ఎవరోనంటే దేవుని సన్నిధానంలో పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా గురువే దాన్ని ఫలానా యేసు, మత్తయి, మార్కు, లూకా అని ప్రకటించాలండి. కానీ ఏమవుతుందో తెలుసా, మనం బాప్తిస్మం గురించి ఆలోచించాం. ఇప్పుడు ఎందుకులే బాప్తిస్మం అనుకుంటాం, వాళ్ళని క్రమంలోకి నడిపించాం, గుళ్ళోకి తీసుకురాం, దేవుని సన్నిధానంలోనికి ఇచ్చేయం. వారికి మాత్రం ముందే మన పేరేదో మనం పెట్టుకుంటాం. బాప్తిస్మం అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ పేరు పెట్టండి అయ్యగారు అని. ఎందుకని? ఫస్ట్ నుంచి ఉందయ్యా, ఆధార్ దగ్గర నుంచి ఇంత చూపిస్తాం మనం కదా, ఆధార్ దగ్గర నుంచి వీడికి ఇదే పేరు. ఎవరు పెట్టారు ఈ పేరు? మీరు పెట్టుకున్నటువంటి పేరు. దీనివల్ల ఇంకొక నష్టం ఏంటో తెలుసా, నేనైతే పేర్లు మార్చను, కానీ బాప్తిస్మం అప్పుడు అమ్మ ఆ పేరు కాదు కానీ ఏం పేరు పెడదాం, మంచి పేరు పెడదామని వెంకటేష్ అని ఉందనుకోండి, యేసు అని పేరు పెడతారు. బాప్తిస్మం నుంచి ఏమైంది ఆయన పేరు? వెంకటేష్ కాస్త యేసు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చినాయి ఆయనకి? అందుకే ఇప్పటికి కూడా చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో గుడిలో ఒక పేరు, గుళ్ళో పిలిచేది ఈ ఊళ్ళో ఎవడు పిలవడు నిన్ను. మా ఊరు ఉంటా, ఏ ఊర్లో తినరా అన్నట్టు తింటారా? అవునా కాదా? అందుకేనండి ఒక్క పేరు ఉండాలంటే ఈ రెండు పనులు కూడా ఒక్కసారికే, వన్ షాట్ టూ బర్డ్స్ అంటారే, ఒక్క దెబ్బకు రెండు పెట్టాలన్నట్టు పరిశుద్ధ బాప్తిస్మము, నామకరణం, ఫినిష్. ఎంత గొప్ప సాంప్రదాయం చూడండి. ఒక యోహాను పుట్టిన తర్వాత ఒక సున్నతి, ఒక పేరు పెట్టడానికి ఎంతగా ఆలోచించారు. ఇంకొక మాట చెప్పాలి, తల్లిని అడిగారట వారు, తల్లి చెప్తుందట వాడికి యోహానను పేరు పెట్టమని. తండ్రిని అడిగారట వారు, తండ్రి కూడా ఏం చెప్తున్నాడంటే యోహానని పేరు పెట్టం. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, ఇద్దరు ఒకే పేరు చెప్పారని. చూడండి ఒకసారి, మొదటి అధ్యాయము తల్లి 60 వచనం, తల్లి అలాగవద్దు వానికి యోహానను పేరు పెట్టు. తండ్రి 62 వచనం, వానికి ఏ పేరు పెట్టకూరుచున్నావని వాని తండ్రిని అడుగగా తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాను. అంటే ఇద్దరు కూడా ఏం చెప్పారండి? యోహాను యోహాను అని చెప్పారు. దానికి పైన ఒక మాట, వారు యోహాను అని పేరు గురించి అడుగుతున్నారు చుట్టూ ఉన్నటువంటి బంధువులు. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు అంటే యోహాను అనే పేరు గలవాడు ఎవడూ లేడే. సాధారణంగా పేర్లు ఎలా పెడతారండి? బంధువుల పేర్లు, తాతల పేర్లు కదా, పెద్దవాళ్ళ పేర్లు కలిసి వచ్చేటట్టుగాను లేదా అచ్చంగాను పెడతారు. కానీ ఈ రోజుల్లో పెడుతున్నారా? అబ్బే, వాళ్ళ పేరు ఎందుకు మనకే, అవునా కాదా? పాత సాంప్రదాయాలు చూడండి. ఒక పిల్లోడికి పేరు పెట్టాలంటే బాప్తిస్మం, ఒక పిల్లోడికి పేరు పెట్టాలంటే తాత ముత్తాతల వారసత్వంలో కలిసి వచ్చేటట్టుగా పెట్టేవారు. ఎందుకు చెప్తున్నానంటే చాలా చక్కటి సంప్రదాయాలు మనకు పితరుల నుండి, పూర్వీకుల నుండి వచ్చాయండి. వాటిని మనం విడిచిపెట్టకూడదరా, వాటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అలాగున ప్రసవ కాలం వచ్చినప్పుడట ఎలిజబెత్ కుమారునికి అందట పేరు పెట్టారట. పేరు కొరకు ఇంతగా వారు ఇరువురు కూడా దేవదూత చేత ఆదేశించబడిన రీతిగా వారిద్దరూ కలిసి యోహాను అనే పేరు పెట్టారట. వారు పేరు నామకరణం బాప్తిస్మం అయిన తర్వాత తండ్రి అయినటువంటి జకర్యా ఎంత సంతోషపడుతున్నాడు చూడండి. 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. చాలండి, 68వ వచనము నుండి 80వ వచనం వరకు కూడా ఆయన పాడినటువంటి ఒక కీర్తన అండి. కొడుకు పుట్టిన ఆనందంలో, నేను అదే రాసుకున్నాను ఇక్కడ, కొడుకు పుట్టిన ఆనందంలో జకర్యా పాడిన కీర్తన పాట ఈ 67వ వచనం నుండి 80వ వచనం వరకు. తండ్రి అయినటువంటి జకర్యా కొడుకు పుట్టినటువంటి ఆనందంలో రాసినటువంటి కీర్తన మనం చదువుకున్నాం, పాడుకున్నాం. ఇక ఆ కొడుకు ఎక్కడున్నాడో 80వ వచనంలో రాయబడింది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఎవరైనా? యోహాను అరణ్యములో ఉన్నాడట. అరణ్యంలో ఏం పని? అరణ్యంలో ఏం చేస్తున్నాడనంటే 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. అన్నాయు కాయపాయు ప్రధాన యాజకుడు గాను
ఉన్న కాలములో అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమట ఎక్కడికి వచ్చిందంటే అరణ్యములో ఉన్నటువంటి జకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు వచ్చిందటండి. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని అతడు చేసినటువంటి సువార్త పని అంతటా అతడు వచ్చి 3వ వచనం, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము విషయమైన బాప్తిసం పొందవలని యోర్దాను నదిని ప్రదేశం అందంతటా ప్రకటించుచుండు. వాక్యం ఎప్పుడైతే పంపబడిందో, వాక్యం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చిందో, ఆయన యోర్దాను నది ప్రాంత ప్రదేశం అందంతటా కూడా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము నిజమైనటువంటి బాప్తిసం పొందాలని ప్రకటించినటువంటి యోహానును మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈయన పేరేం పేరు అని చెప్తాం మనం? ఏం పేరు చెప్తాం? బాప్తిస్మం ఇచ్చు యోహాన్. నేను ముగిచ్చేస్తూ ఉన్నాను. ఈయనకి ఎందుకు ఆ పేరు పెట్టారు? బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అని ఎందుకు అన్నారు? యోహాన్ అని పేరు పెట్టారు, మంచిదే, కానీ బాప్తిస్మం ఇచ్చు యోహాన్ ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన ఎంచుకున్న పరిచర్య ఏంటో తెలుసా? ఆయన ఎంచుకున్న పరిచర్య ఏంటి? బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. ఆయన ఎంచుకున్న పరిచర్య ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బాప్తిస్మాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మిచ్చు యోహాను. అందుకు ఆయన ఏమని పిలుస్తారంటే బాప్తిస్మిచ్చు యోహాను అని పిలుస్తారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందుకే వాక్యము అరణ్యంలోకి వచ్చిందట. ఇక్కడ వాక్యాన్ని యోహానును విడదీయలేము. అలాగే బాప్తిస్మాన్ని పరిచయం చేయటమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఈయనే బాప్తిస్మ ఇచ్చాడు, అవునా కదా? అందును బట్టి ఈయన్ను బాప్తిస్మం ఇచ్చు యోహాను అంటారు. జాన్ ద బ్యాప్టిస్ట్ అంటారు, బాప్తిస్మ ఇచ్చు యోహాను. కాబట్టి వాక్యాన్ని యోహానుని వేరు చేయలేము, అలాగే బాప్తిస్మాన్ని యోహానును కూడా వేరు చేయలేము. కారణం ఏంటంటే వాక్యము యోహాను దగ్గర రావడాన్ని బట్టి వాక్యము యోహాను ఒకటైపోయారు, దాన్ని విడదీయలేం. అలాగే ఈయన ఎంచుకున్న పరిచర్య బాప్తిస్మ కనుక బాప్తిస్మాన్ని యోహానును కూడా వేరు చేయలేము. కనుక బాప్తిస్మిచ్చు యోహాను అయ్యాడు. పదవులు మనకు వచ్చి తెచ్చిపెట్టే కిరీటాలు ఏమి లేవు, కానీ పదవి అనేది అది నిన్ను అలంకరించేదై ఉండాలి. కానీ పదవి అనేది ఒక అలంకారం, అది అలంకరణ, అలాగుండాలి తప్ప పదవి లేకపోతే ప్రాణం పోయిద్ది అన్నట్టుగా ఉండొద్దు. అర్థమైందా? పదవి లేకపోతే, నేను ఒక టైటిల్ తీసాను ఆ మధ్యకాలంలో, పదవే ప్రాణం పరిచర్యకు దూరం. అలా ఉండొద్దరా. సంఘంలో చిన్న పనైనా చితక పైన ఏ పనైనా ఎంచుకుంటే అది నీకెంతో దీవెన, అది మీకెంతో ఆశీర్వాదకరం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఇన్ని బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈయనొక్క జననాన్ని మనం ఇంత గొప్పగా ధ్యానం చేశాం.